సాలరీ తక్కువ సోకులు ఎక్కువ అనే కోట్ అయితే నేను ఇన్స్టాలో చూసాను గైస్. అది చూసినప్పుడు నిజమే కదా అనిపించింది. బట్ ఇది తీసుకున్నాక ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది నిజంగానే మనకు సోకులు ఎక్కువ కానీ సాలరీ తక్కువ అని చెప్పేసి. ఇది హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ గైస్, కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంటుంది. అందుకే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా కూడా కొంచెం ఇన్కమ్ ఉందన్నమాట. తీసుకోవాలొద్దా అని చెప్పి మన మిడిల్ క్లాస్ వాళ్ళం అంతే కదా, ఎన్ని సోకులున్నా ఏదైనా ఎక్స్పెన్సివ్ తీసుకోవాలంటే పైసల విషయంలో కొంచెం ఆలోచిస్తాం కదా. ఇంకా ఈ బ్రష్ ఏంటంటే మనకి స్ట్రైట్న్ అయిపోతుంది అనమాట హెయిర్. నాకు స్ట్రైట్నర్ కంటే ఇదే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ఈజీ టు యూజ్ ఉందన్నమాట. ఇంకా మనం ఏదైనా హీట్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే హెయిర్ మీద కంపల్సరీ హెయిర్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేయాలి గైస్. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి, లేకపోతే హెయిర్ డ్యామేజ్ ఉంటుంది అండ్ హెయిర్ లాస్ కూడా ఉంటుంది. అందుకనే ఎక్కువ హీట్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేయకపోవడమే మంచిది. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే. నేనైతే 2 పార్టిషన్స్ తీసి ఏదో మీద చేసి చూపించాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. సో ఈజీగా మనమే చేసుకోవచ్చు 5 minutesలో. నేనైతే అమెజాన్లో ఇది ఆఫర్లో ఉన్నప్పుడు 2000 చేంజ్కి తీసుకున్నాను. ఇప్పుడు అమెజాన్లో 3000 చేంజ్ చూపిస్తుంది. సో ఎవరైనా మీరు స్ట్రైట్నర్ కొనాలనుకుంటే ఈ స్ట్రైట్నర్ బ్రష్ మంచిగా అనిపించింది గైస్. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. టేక్ కేర్, బై.